ఈ రోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి పల్లి నువ్వుల చిక్కీని ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో క్లియర్ గా షేర్ చేసుకోబోతున్నానండి. ఈ విధంగా మనం ఎప్పుడు చేసినా అది పల్లి చిక్కీ అయినా నువ్వుల చిక్కీ అయినా లేదా ఇలా పల్లి నువ్వుల చిక్కీ అయినా మంచి రుచిగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. కొత్తగా ట్రై చేసేటప్పుడు ఇంట్లో సరిగ్గా రాదేమో అని డౌట్ పడుతుంటారు. ఇలా సింపుల్ వేలో ఒకసారి ట్రై చేసి చూడండి. ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా బాగా కుదురుతాయి. క్రంచీగా ఇలా హెల్దీ స్వీట్ ని చేసుకుని హ్యాపీగా తినేయొచ్చు. మరి ఆలస్యం చేయకుండా హెల్దీగా చేసుకునే ఈ క్రంచీ చిక్కీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి 1.5 కప్పు పల్లీలను తీసుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ బాగా వేపండి. మనకు పల్లి పలుకులు అనేవి బాగా వేగితేనే రుచి అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇలా వేపడం వలన పల్లీలు కూడా క్రంచీగా తయారవుతాయి. ఇలా మనం పల్లీలు వేపేటప్పుడు మొదట్లో చూసినట్లయితే పల్లీలు కొంచెం సాఫ్ట్ గా అనిపిస్తాయి. ఎలా అయితే ఇవి వేగుతూ ఉంటాయో అలా కొంచెం గట్టిపడి క్రిస్పీగా అవుతాయి. కాబట్టి చిక్కీ చేసేటప్పుడు ఈ విషయాలను చూసుకుని పల్లీలను బాగా వేపండి. 7-8 నిమిషాలు అయ్యేసరికి పల్లీలు చక్కగా వేగి పైన పొట్టు కూడా లైట్ గా సెపరేట్ అవుతుంది. ఇలా వేపిన పల్లీలను ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన ఉంచండి. మళ్ళీ ఇదే పాన్ లోకి 1 కప్పు నువ్వులను తీసుకుని వేపండి. నువ్వులు వేపడానికి పెద్దగా టైం పట్టదండి. అలాగే ఇవి వేగినవి కూడా త్వరగా తెలిసిపోతాయి. కొంచెం చిటపటమని అనడం స్టార్ట్ అయిందంటే పల్లీలు చక్కగా వేగినట్లు. నువ్వులు ఇలా చిటపటమనగానే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి. ఇవి పూర్తిగా చల్లారంత వరకు పక్కన ఉంచండి. వేరుశనగ గుళ్ళు పూర్తిగా చల్లారిపోయాక వీటిపై ఉన్న పొట్లు తీసేసి ప్రతి పల్లీని ఇలా 2 ముక్కలయ్యేలా చేసి తీసుకోవాలి. మీరు పల్లీలను సెపరేట్ చేయడానికి ఫ్లాట్ గా ఉన్న గిన్నెను తీసుకుని ఇలా నొక్కుతూ అయినా చేయొచ్చు. బట్ ఇది కొంచెం చేతికి పని ఉంటుంది. అలా కాకుండా ఈ పల్లీలను ఏదైనా క్లీన్ గా ఉండే క్లాత్ పైకి తీసుకొని స్లోగా రోల్ చేసామంటే పల్లీలపై ఉన్న పొట్టు ఊడిపోతుంది. అలాగే పల్లి పలుకులు కూడా సెపరేట్ గా అవుతాయి. ఇలా స్లోగా రోల్ చేశాక వీటిలో ఉన్న పొట్టును సెపరేట్ చేయడానికి ఇలా జాలిగరిటను తీసుకొని కొన్ని పల్లీలను తీసుకుంటూ ఇలా పల్లి పొట్టును సెపరేట్ చేసుకుంటూ ఒక ప్లేట్ లోకి తీసుకోండి. సో పల్లీలపై ఉన్న పొట్టును తీసేసి వీటిని పక్కన పెట్టి బెల్లం తీసుకోండి. ఇప్పుడు మనం చేసే చిక్కీకి స్వీట్ కి సరిపడేంత బెల్లం తీసుకొని ఇలా తురిమి తీసుకోండి. ఇక్కడ నేను రెగ్యులర్ గా వాడే బెల్లమే వాడుతున్నానండి. నిజానికి ఈ పల్లి చిక్కీ కోసం స్పెషల్ గా చిక్కీ బెల్లం వాడతారు. సాఫ్ట్ బెల్లం కాకుండా మనం ఏ బెల్లమైనా వాడొచ్చు. సాఫ్ట్ బెల్లం వాడితే పల్లి చిక్కీ స్టార్టింగ్ బాగున్నా డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తుంది. సో అలా కాకుండా గట్టి బెల్లం తీసుకోండి. మీకు ఇంకా అవైలబుల్ లో ఉంటే చిక్కీ బెల్లం వాడడం ఇంకా మంచి ఆప్షన్. సో ఇలా తురిమిన బెల్లాన్ని మనం తీసుకున్న కప్పుతో కొలుచుకుంటూ ఒక ప్యాన్ లోకి తీసుకోండి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 2 కప్పుల బెల్లం అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు నీళ్లను వేసి ముందుగా బెల్లాన్ని కరిగించండి. ఇక్కడ నేను బెల్లాన్ని వడగట్టడానికి నీళ్లు వేసి కరిగిస్తున్నాను. మీరు తీసుకునే బెల్లం ప్యూరిటీ బాగుంటే డైరెక్ట్ గా కొంచెం నెయ్యి వేసి కరిగిస్తే సరిపోతుంది. మనకు ఈ టైంలో పాకం పట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇందులో ఉన్న బెల్లం ఇలా కరిగిపోతే సరిపోతుంది. ఇలా కంప్లీట్ గా బెల్లం కరిగిపోయాక ఇప్పుడు దీన్ని మనం వడగట్టి తీసుకుందాం. మనం చిక్కీ ప్రిపేర్ చేసే ప్యాన్ తీసుకొని ఈ బెల్లం నీళ్లను వడగట్టి తీసుకోండి. ఇలా ముందుగా కరిగించి వడగట్టి తీసుకోవడం వలన బెల్లంలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని సెపరేట్ అవుతాయి. ఇప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి బెల్లాన్ని బాగా ఉడికించండి. ఇప్పుడు ఈ బెల్లం కాస్త పలుచగా ఉంది కదా, ఎలా అయితే మనం ఉడికిస్తూ ఉంటామో అలా కొంచెం దగ్గర పడి నురగగా వస్తుంది. కాబట్టి బెల్లం పాకం అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించండి. మనం హై ఫ్లేమ్ లో ఉడికించామంటే బెల్లం రంగు అనేది ఎక్కువగా మారుతుంది. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ ప్రిపేర్ చేయండి. కాసేపటికి బెల్లం పాకం అనేది దగ్గర పడింది. ఏ టైం నుండి పాకం వచ్చిందో లేదో చూస్తూ పాకాన్ని పట్టండి. ఇలా మనం కొంచెం వాటర్ లోకి పాకాన్ని తీసుకుని చూసామంటే ఈజీగా తెలిసిపోతుందండి. ఈ టైంలో అయితే మనకు పాకం అనేది సాగుతూ వచ్చింది కదా, కాబట్టి మరొక 3-4 నిమిషాలు పాకాన్ని ఉడికించాక మళ్ళీ చెక్ చేసి తీసుకుందాం. మనం ఇలా పాకం పట్టేటప్పుడు ఏమాత్రం తొందరపడద్దు. పాకం రాకముందే చేసినా అలా అని పాకం ముద్రిపోయినా చిక్కీ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ గా రాదు. కాబట్టి ఇలా మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చూస్తూ పాకాన్ని ప్రిపేర్ చేయండి. ఇక్కడ నేను మళ్ళీ 3-4 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పాకం దగ్గర పడింది. అలాగే పాకం కూడా కొంచెం నురగగా వచ్చింది. మనకు పాకం అనేది క్రిస్పీగా అప్పడం విరిగినట్టుగా రావాలి. ఇలా మనం నీళ్ళల్లో వేసి ఒక 2 సెకండ్ల తర్వాత
కిందకేసి కొట్టామంటే ఇలా టక్ టక్ అని సౌండ్ రావాలి. ఇలా సౌండ్ రావడమే కాదండి, మనం తర్వాత ఇలా తీసుకొని నొక్కామంటే సాఫ్ట్ గా కాకుండా అప్పడం విరిగినట్టుగా విరగాలి. చాలా మంది ఈ టైంలోనే పొరపాటు చేస్తూ ఉంటారు. కిందకి సౌండ్ వస్తుంది కదా, పాకం వచ్చేసింది అనుకుంటారు. కానీ మనం విరిచి చూస్తే అప్పడం విరిగినట్టుగా విరగాలి. అది కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. సో మనకైతే ఇక్కడ పాకం వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వంట సోడా. వంట సోడాను ఒక పావు టీ స్పూన్ వరకు తీసుకోండి. ఇక్కడ మనం చిక్కీ బెల్లం కాకుండా నార్మల్ బెల్లం తీసుకున్నాం కదా, కాబట్టి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ నుండి అర టీ స్పూన్ వరకు వంట సోడాను తీసుకోండి. మీరు చిక్కీ బెల్లం వాడినా సరే చిటికెడంత వంట సోడా వేసి చేయండి. అలాగే మంచి టేస్ట్ కోసం ఒక టీ స్పూన్ నెయ్యిని, అలాగే ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకుని కలపండి. వంట సోడా వేయడం వలన చిక్కీ ఎక్స్ట్రా క్రంచీగా వస్తుంది. కాబట్టి మీరు చిక్కీ చేసేటప్పుడు వంట సోడా వేయడం మాత్రం మర్చిపోవద్దు. బయట చేసే వాళ్ళైనా సరే వంట సోడాను డెఫినెట్ గా యాడ్ చేస్తారు. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టి ఇందులోకి మనం వేపి పెట్టిన నువ్వులను అలాగే పల్లీలను తీసుకుని కలపండి. ఇలా అంతా కలిసేలా ఒకసారి కలిపాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని మనం బటర్ పేపర్ పైకి తీసుకుందాం. ఇక్కడ నేను బటర్ పేపర్ పైన చేస్తున్నానండి. బటర్ పేపర్ కి లైట్ గా కొంచెం నెయ్యిని తీసుకొని బాగా అప్లై చేయండి. ఈ స్టెప్ ని మనం ముందే చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే చిక్కీ ఎలా అయితే చల్లారుతుందో అలా గట్టి పడిపోతుంది. కాబట్టి ఇలా మనం ముందుగానే బటర్ పేపర్ కి గానీ లేదా స్టీల్ ప్లేట్ కి కానీ కొంచెం నెయ్యిని అప్లై చేసి పక్కనుంచుకోవాలి. అని ఇలా పేపర్ పైకి తీసుకొని స్ప్రెడ్ చేయండి. రోలర్ కి కొంచెం నెయ్యిని గానీ లేదా ఆయిల్ గానీ అప్లై చేసి ఇలా స్లోగా రోల్ చేయండి. ఇలా రోల్ చేశాక చిక్కీ కాస్త వేడిగా ఉన్నప్పుడే చాకుకి కొంచెం నెయ్యిని అప్లై చేసి ఘాట్లు పెట్టి తీసుకోండి. ఇలా ఘాట్లు పెట్టాక ఇది పూర్తిగా చల్లారేంత వరకు ఒక అరగంట సేపు ఇలాగే వదిలేయండి. గంట సేపు వదిలేసామంటే చిక్కీ పూర్తిగా చల్లారిపోతుంది. ఇది చల్లారిపోయిన తర్వాత పీసెస్ గా సెపరేట్ చేయండి. ఇలా మనం ఇంట్లోనే చాలా సింపుల్ గా ఈ హెల్తీ చిక్కీని చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ మెథడ్ లో ట్రై చేసి చూడండి. ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా బాగా కుదురుతుంది. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు.